బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం అయితే డీజే కెప్టెన్ అని ఒక టాస్క్ అయితే జరుగుతుంది. అంటే కెప్టెన్ ఎవరు ఈ వారం సెలెక్ట్ చేయడానికి. అయితే అన్‌ఫార్చునేట్‌గా ఈ వారం చాలా లక్కీగా దివ్య కెప్టెన్ అయిపోయింది. అది ఎలా అంటే హౌస్‌లో కంటెస్టెంట్స్‌కి డీజే కెప్టెన్ అని టాస్క్ పెట్టి 2 బోర్డ్స్ అయితే ఇచ్చారనమాట ప్లాట్‌ఫార్మ్స్. ఒక ప్లాట్‌ఫార్మ్ మీద కంటెండర్ డాన్స్ చేస్తే మిగతా ప్లాట్‌ఫార్మ్ మీద కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాన్స్ చేయాలి. ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే డాన్స్ చేయాలి అంటే వీళ్ళందరూ ఏం చేశారు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు డాన్స్ చేయాలి. సపోర్ట్ చెయ్యము అనుకున్న వాళ్ళు ఆ డాన్స్ చేస్తున్న వాళ్ళని వెనక్కి లాగేయాలి కదా! వీళ్ళు సాంగొచ్చినప్పుడల్లా ఆ సాంగ్‌కి ఊగిపోతా అందరూ స్టేజ్ ఎక్కి డాన్స్ ఆడేస్తుంటారు. ఇక అలా డాన్స్ ఆడినప్పుడు అనుకోకుండా సాంగ్ ఆగకముందు చాలామంది దిగరనమాట. దిగకపోవడం వల్ల దివ్యకి దాదాపు 5 మంది ప్లాట్‌ఫామ్ మీద ఉండిపోతారు. ఇంక తనూజ టర్న్ వచ్చేసరికి తనూజకి ఎక్కువ మంది సపోర్ట్ చేసేవాళ్ళు హౌస్‌లో ఉన్నా సరే, డాన్స్ ఆడి దిగుతూ, ఎక్కుతూ ఉండడం వల్ల తనూజకి తక్కువైపోతారు. ఆ త్రూగా దివ్య కెప్టెన్ అయిపోయింది ఈ వారము. అది దివ్య లక్ అని చెప్పుకోవాలి. ఇక తనుజ విషయానికొస్తే మేము 'పక్కా లోకల్' అనే సాంగేశారు. తనుజ డాన్స్ స్టెప్స్ అయితే ఇరగదీసిందని చెప్పాలి. చాలా బాగా ఆడింది. ఇంక కానీ తనుజకి ఎవరు సపోర్ట్ చేసి ఆడుతున్నారనేది మాత్రం లైవ్‌లో చూపించలేదు. ఇక కళ్యాణ్ అయితే తనకి సపోర్ట్ చేస్తానని రీతు అడిగినప్పుడు క్లియర్‌గా చెప్పాడు లైవ్‌లో. నన్ను తోసేయడానికి రాము, రాథోడ్ ఇలా ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళని ఎత్తుకొని అయినా డాన్స్ ఆడతాను నేను ఫ్లోర్ పైన అని రీతుకి చెప్తాడు. సో, అక్కడ క్లియర్ కట్‌గా వీడియో చూపించకపోయినా మనకర్థమవుతుంది. తనూజ తిట్టినా సరే తనూజకే సపోర్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పి. ఎందుకంటే ఈ రోజే చాలా పెద్ద ఫైట్ అయింది. అంత పెద్ద ఫైట్ అయితే వేరే కంటెస్టెంట్ ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు. ఇక దివ్య చాలా లక్ అని చెప్పాలి. అసలు అందరూ అంటే దివ్యకి 'స్వింగ్ జరా స్వింగ్ జరా' అనే సాంగ్ వచ్చిందనమాట. సో, ఆ సాంగ్ ఊపు అలా ఉంటది కాబట్టి అందరూ స్టేజ్ ఎక్కి దబా దబా ఆడుతా ఉంటారు డాన్సు. రీతు మాత్రం ఒక్క సెకండ్‌లో కిందకి దిగేస్తది. మిగతా వాళ్ళు దిగరనమాట. దిగకుండా అదే స్టేజ్ పైన ఉంటారు. అందులో ఏంటంటే కొంతమంది దివ్యకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొకరో ఇద్దరో సపోర్ట్ లేదు. దిగిపోయి ఉంటే ఈ వారము తనుజ కెప్టెన్ అయ్యేది. అన్‌ఫార్చునేట్‌గా దిగకపోవడం వల్ల లక్కీగా దివ్య ఈ వారం కెప్టెన్ అయిపోయిందనమాట. ఇంక భరణి, నిఖిల్, సాయి శ్రీనివాస్‌కి కూడా పెద్దగా ఎవరు స్టేజ్ పైన లేరు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు అలానే ఉన్నారు. కాబట్టి ఈ వారం దివ్య కెప్టెన్ అయింది. తనుజకి ఎంతమంది హౌస్‌లో సపోర్ట్ చేసినా ఆమెకు బ్యాడ్ లక్ వల్ల ఈ వారం కూడా కెప్టెన్ కాలే. మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటి? కామెంట్ చేయండి.